నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ లాంటి పోటీ పరీక్షల్లో మనకు భారత రాజ్యాంగం ఎంత ముఖ్యమో తెలుసుకదా? అయితే ఈ రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులున్నాయి చూశారో, అవి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంటాయి. అందుకే ఈరోజు మన దేశ రిజర్వేషన్ సిస్టమ్ను పూర్తిగా మార్చేసిన కొన్ని ముఖ్యమైన కేసుల కథను చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఈ ప్రయాణంలో మనం దారి తప్పకుండా ఉండాలంటే ఈ టైం లైన్ ఒక రోడ్ మ్యాప్ లాంటిది. చూడండి, 1951లో మొదటి అడుగుతో మొదలై 1992లో మండల్ కేస్ అనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ తీసుకుని ఆ తర్వాత ప్రమోషన్లు, క్రీమీ లేయర్, ఈ మధ్య వచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల దాకా ఈ కథ ఒకదానికొకటి ఎలా లింక్ అయిందో మనమిప్పుడు చూడబోతున్నాం. ఓకే, ఈ కాంప్లెక్స్ సబ్జెక్ట్ను ఈజీగా అర్థం చేసుకోవడానికి మన డిస్కషన్ని ఈ 5 భాగాలుగా విడగొట్టుకుందాం. పదండి, ఒక్కో టాపిక్లోకి డీప్గా వెళ్దాం. రైట్, మన ప్రయాణం ఇక్కడ మొదలవుతోంది. మనం టైం ట్రావెల్ చేసి 1951కి వెళ్తున్నాం. ఇండియాలో రిజర్వేషన్ల కథకి ఇదే ఫస్ట్ చాప్టర్. రిజర్వేషన్ పాలసీని రాజ్యాంగపరంగా ఛాలెంజ్ చేసిన మొట్టమొదటి కేస్ ఇదే. ఈ ఒక్క కేసే ఆ తర్వాత రాబోయే ప్రతి మార్పుకి ఒక పునాది వేసింది. ఇక్కడ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ డ్రామా జరిగిందో. ఒకవైపు సుప్రీంకోర్టేమో కులాల ఆధారంగా రిజర్వేషన్లివ్వడం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం, ఇది చెల్లదని తీర్పిచ్చింది. వెంటనే పార్లమెంట్ రంగంలోకి దిగి ఓహో అలాగా, అయితే మేం రాజ్యాంగాన్నే సవరిస్తాం అన్నట్టుగా ఆర్టికల్ 15(4) అనే కొత్త క్లాజ్ని యాడ్ చేసింది. దీని ద్వారా వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వాలు స్పెషల్ ప్రొవిజన్స్ చేయొచ్చని పవలిచ్చింది. ఇది కోర్టుకి పార్లమెంటుకి మధ్య జరిగిన ఒక పవర్ఫుల్ యాక్షన్ రియాక్షన్ అన్నమాట. ఇప్పుడు మనం రిజర్వేషన్ల స్టోరీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టానికొచ్చేశాం. ఇందిరా సాహ్ని కేసు. అందరూ దీన్ని మండల్ కేస్ అని పిలుస్తారు. ఈరోజు మనం రిజర్వేషన్ల గురించి మాట్లాడుకునే రూల్స్ చాలా వరకు ఈ ఒక్క తీర్పు నుంచే వచ్చాయి. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఈ కేసు మొత్తానికి కేంద్ర బిందువు ఈ నంబరే, 27%. మండల్ కమిషన్ ఓబీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని సిఫారసు చేసింది. ఆ నిర్ణయం దేశవ్యాప్తంగా ఒక పెద్ద తుఫాను సృష్టించింది. రోడ్లమీద నిరసనలు, పార్లమెంట్లో వాదోపవాదాలు, ఈ మొత్తం గందరగోళం మధ్య ఈ ఇష్యూ ఫైనల్గా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్ల కోసం 4 గోల్డెన్ రూల్స్ లాంటివి సెట్ చేసింది. ఇవి ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 1, 50% సీలింగ్, అంటే రిజర్వేషన్లు సగానికి మించకూడదు, మెరిట్కి కూడా చోటుండాలి. 2, క్రీమీ లేయర్, అంటే రిజర్వేషన్ ఫలాలు నిజంగా అవసరమైన వాళ్లకే వెళ్లాలి. 3, రిజర్వేషన్ కేవలం ఉద్యోగంలో చేరడానికే, ప్రమోషన్లకు కాదు. 4, కేవలం డబ్బు లేదన్న కారణంతో రిజర్వేషన్ ఇవ్వకూడదు, సామాజిక వెనుకబాటుతనం ముఖ్యం. ఈ 4 పాయింట్లు రిజర్వేషన్ వ్యవస్థ స్వరూపాన్నే మార్చేశాయి. ఇంతకీ ఈ క్రీమీ లేయర్ అంటే ఏంటి? చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ ఐడియా ఇది. ఒక వెనుకబడిన కులంలోనే ఆల్రెడీ బాగా డబ్బు, పలుకుబడి ఉండి అభివృద్ధి చెందిన వాళ్లను పక్కన పెట్టి అదే కులంలో ఇంకా వెనుకబడి ఉన్నవాళ్లకు ఆ బెనిఫిట్ అందేలా చూడటం. సింపుల్గా చెప్పాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకుకి కాకుండా అదే కమ్యూనిటీలో ఉన్న ఒక పేద రైతు బిడ్డకు ఆ అవకాశం దక్కాలన్నదే దీని వెనుకున్న ఉద్దేశం. చూశారా, కథలో మరో ట్విస్ట్. ఇందిరా సాహ్ని కేసులో ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఉండకూడదు అని కోర్టు చెప్పింది గదా, కానీ పార్లమెంట్ మళ్లీ కల్పించుకుని రాజ్యాంగాన్ని సవరించి ఉండొచ్చు అని చెప్పింది. ఈ యాక్షన్ రియాక్షన్ మధ్యలో ఎం నాగరాజ్, జర్నైల్ సింగ్ అనే 2 కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. అసలక్కడ ఏం జరిగిందో చూద్దాం. 2006లో ఎం నాగరాజ్ కేసులో సుప్రీంకోర్టు ఓకే, ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇచ్చుకోండి, కానీ అంత ఈజీ కాదన్నట్టు 3 కఠినమైన కండిషన్లు పెట్టింది. ప్రభుత్వం ఖచ్చితమైన డేటాతో 3 విషయాలు ప్రూవ్ చెయ్యాలి. 1, ఆ కమ్యూనిటీ ఇంకా వెనుకబడే ఉంది. 2, ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. 3, ఈ రిజర్వేషన్ వల్ల అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీకి ఏ డోకా లేదు. ఈ 3 కండిషన్లను ఫుల్ఫిల్ చేయడం ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే 2018లో జర్నైల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఒక పెద్ద మార్పు తెచ్చింది. అరే, ఎస్సీ ఎస్టీలు చారిత్రాత్మకంగా వెనుకబడిన వారని రాజ్యాంగమే ఒప్పుకుంది కదా, మళ్లీ ప్రతిసారి వాళ్లు వెనుకబడ్డారని డేటాతో ప్రూవ్ చేయాల్సిన పనేంటి అని చెప్పింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక రకంగా పెద్ద రిలీఫ్ ఇచ్చింది. కానీ జర్నైల్ సింగ్ కేసులో అసలు సిసలైన టర్నింగ్ పాయింట్ ఇది. ఇప్పటిదాకా కేవలం ఓబీసీలకు మాత్రమే అప్లై అయిన క్రీమీ లేయర్ కాన్సెప్ట్ను ఇప్పుడు ప్రమోషన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు కూడా వర్తింపజేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది రిజర్వేషన్ల చరిత్రలోనే ఒక మేజర్ డెవలప్మెంట్.
అంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలలో బాగా సెటిలైన వాళ్ళకి ప్రమోషన్లలో రిజర్వేషన్ వర్తించదన్నమాట. ఇప్పుడు మనం రిజర్వేషన్ల స్టోరీలో లేటెస్ట్, ఇంకా చెప్పాలంటే మోస్ట్ డిబేటెడ్ చాప్టర్కొచ్చేశాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఇన్నేళ్లు సామాజిక వెనుకబాటుతనం మీదే నడిచిన రిజర్వేషన్ సిస్టంలో కేవలం ఆర్థిక కారణాలతో రిజర్వేషన్ ఇవ్వడం కరెక్టేనా? ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ చేసి అప్పటికే ఉన్న రిజర్వేషన్లకు అదనంగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి ఒక 10% కోటా ఇచ్చింది. దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఏమని? ఇది ఇందిరా సాహ్ని కేసు పెట్టిన 50% లిమిట్ని దాటేస్తోందని, ఇంకా కేవలం ఆర్థిక కారణాలతో రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. ఈ స్లైడ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈడబ్ల్యూఎస్ తీర్పు ఇందిరా సాహ్ని కేసు పెట్టిన 2 పెద్ద రూల్స్ని ఎలా మార్చేసిందో చూడండి. ఫస్ట్, ఆ 50% లిమిట్ అనేది కేవలం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మాత్రమే, ఈ 10% దానికి అదనమని చెప్పింది. సెకండ్, ఇన్నేళ్లు కేవలం డబ్బు లేకపోవడం రిజర్వేషన్కు కారణం కాదు అన్న రూల్ని పక్కనపెట్టి ఈడబ్ల్యూఎస్ విషయంలో అది రాజ్యాంగబద్ధమే అని చెప్పింది. ఇది ఇందిరా సాహ్ని రూల్స్కి ఒక పెద్ద ఎక్సెప్షన్ లాంటిది. మన డిస్కషన్లో చివరి భాగానికి వచ్చేశాం. ఇక్కడ మనం చట్టాలకన్నా కాస్త ముందుకెళ్ళి అసలు మెరిట్ అంటే ఏంటి, సమానత్వం అంటే ఏంటి అనే పదాల అర్థాన్ని మన కోర్టులిప్పుడు ఎలా చూస్తున్నాయో పరిశీలిద్దాం. ఇది కేవలం మార్కుల గురించి కాదు, అంతకంటే చాలా లోతైన విషయం. ఉదాహరణకు ఈ మధ్య వచ్చిన ఈ కేస్ చూడండి. జైళ్లల్లో టాయిలెట్లు క్లీన్ చేసే పనిని కేవలం కొన్ని కులాలవాళ్లకే అప్పగించడమంటే రాజ్యాంగమిచ్చిన సమానత్వ హక్కును అవమానించడమే అని కోర్టు తేల్చి చెప్పింది. అంటే సమానత్వం అనేది ఉద్యోగాల్లోనో చదువులోనో కాదు, ప్రతి మనిషి గౌరవంగా బ్రతకడంలో కూడా ఉందని ఈ తీర్పు మనకు గుర్తుచేస్తోంది. ఈ మాటలు చాలా పవర్ఫుల్. మెరిట్ అంటే కేవలం ఎగ్జామ్లో వచ్చే మార్కులు కాదు, ఒక వ్యక్తి పెరిగిన వాతావరణం, వాళ్ల సామాజిక నేపథ్యం, వీటన్నిటినీ కూడా లెక్కలోకి తీసుకోవాలని కోర్టు చెబుతోంది. అంటే అన్ని సౌకర్యాల మధ్య పెరిగిన వ్యక్తిని, కనీస అవకాశాలు కూడా లేని వ్యక్తిని ఒకే స్కేల్తో కొలవలేం. ఇది మెరిట్ అనే పదానికి ఒక కొత్త మానవతావాద కోణాన్ని ఇస్తోంది. సో మనం చూసినట్టుగా ఈ రిజర్వేషన్ల కథ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ప్రవహించే ఒక నదిలాంటిది. సమాజం మారే కొద్దీ సమానత్వం అనే పదానికి అర్థాలు కూడా మారుతూనే ఉంటాయి. ఈ ప్రయాణం ఇక్కడతో ఆగిపోదు. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. భవిష్యత్తులో అభివృద్ధి చెందిన భారతదేశంలో సమానత్వం అనే పదానికి మనం ఎలాంటి కొత్త నిర్వచనమిస్తాం? ఆలోచించండి.